అల్లెలే అల్లె నిన్ను చూస్తూ ఉంటే చాలే గాల్లో గాల్లో గొంగరల్లా తిరిగేస్తాలే. గైస్ వీడియో అయితే చూసారు కదా. ఈ వీడియోని ఈజీగా అంటే ఈజీగా, సింపుల్గా అంటే సింపుల్గా నేను ఎలా చేయాలైతే ఈజీగా అంటే చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో కింద డిస్క్రిప్షన్లో నా ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ చేయండి. మీకు ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా అయితే వస్తుంది. ఇంపోర్ట్ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ప్రాజెక్ట్ క్లిక్ చేసిన వెంటనే అది ఇంపోర్టింగ్ అనేది మీ యాప్లోకి అయితే అయిపోతుంది. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. పైన నెక్స్ట్ అని క్లిక్ చేసిన వెంటనే కంటిన్యూ టు టైమ్ లైన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. కంటిన్యూ టు టైమ్ లైన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ సైడ్లో స్క్రీన్ ట్రాకింగ్ ఒక ఐకాన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే మీరు కెమెరా అనేది ఆన్ చేసుకోవాలి. చూడండి, కెమెరా ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రేమ్లోకి అయితే వస్తుంది వీడియో. సో ఫ్రేమ్లోకి అయితే వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చినాక ఇక్కడ ఆడియో అయితే మీరైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఆడియోలోకి అయితే వెళ్ళండి. ఆడియోలోకి వెళ్ళి వ్యూ వాళ్ళకి వెళ్ళండి. అక్కడ సాంగ్స్ ఉంటుంది. సాంగ్స్లోకి వెళ్ళాక రీసెంట్లో అయితే అంటే లాస్ట్లోకి అయితే మీకు డౌన్లోడ్ చేసుకున్న సాంగ్ అయితే ఉంటుంది. సాంగ్ లింక్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. సో మీరు అక్కడి నుంచి అయితే సాంగ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఉంది. ఇక్కడ జియోనర్జీ అఫీషియల్ 17/5/2024 ఉంది కదా, సో అదైతే ఆడియో అనమాట. సో యాడ్ చేసుకున్న వెంటనే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చినాక మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో ఇది వరకు చేసిన వీడియోలో అయితే నేను చెప్పాను. సో ఆ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ నీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసే ఒక పిఎన్జీ అనేది నేనైతే యాడ్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడ ఫోటోని క్లిక్ చేసి పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫోటో అయితే మనకి ఎడిటింగ్లో యాడ్ అయిపోతుంది. యాడ్ అయినాక కొంచెం బ్యాక్ వచ్చేయండి. ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చాక కొంచెం ముందుకైతే తీసుకురండి. నేను చూడండి ఒకసారి చివరి వరకు అయితే కొంచెం తెచ్చుకుంటున్నాను. చూడండి ఒకసారి. సో తెచ్చుకున్నాక ఇక్కడ మీరు యాడ్ చేసిన ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి ఇక్కడ సెకండ్ ఆప్షన్ రొటేట్ ఆప్షన్ ఉంది కదా, సో రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళి 0 degreesకి అయితే ఇమేజ్ని అయితే తెచ్చుకోండి. సో నేను 0 degreesకి అయితే తెచ్చాను. తెచ్చినాక కింద సైజ్ ఆప్షన్ ఉంటుంది. సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. చూడండి, కింద సైజ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇంక్రీజ్ చేసి పైన ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కొంచెం కిందకి అయితే తెచ్చుకుంటున్నాను ఇమేజ్ని. ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ XYలో కొంచెం కిందకైతే తెచ్చుకుని ఇక్కడ మళ్ళీ జెడ్లోకి వెళ్ళి కొంచెం ముందుకైతే లాక్కుంటున్నాను. చూడండి, కొంచెం ముందుకైతే స్క్రోల్ చేస్తుంటే అది ముందు ఫ్రంట్కి అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఇమేజ్. సో సైజ్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో సైజ్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, నేను కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలానే కొంచెం ట్రై చేయండి. సరిగ్గా వినండి, వీడియో అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ని పట్టుకొని చివరి వరకు రండి. చివరి వరకు వచ్చినాక టైమర్ పక్కన డాట్ సింబల్ క్లిక్ చేస్తే మీకు ఇమేజ్ అనేది చివరి వరకు అయితే వచ్చేస్తుంది. సో వచ్చేసినాక ఇక్కడ జాగ్రత్తగా చూడండి, అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్రంట్కి వచ్చేసేయండి. ఫ్రంట్కి వచ్చేసినాక ఇక్కడ 1.26 seconds వరకు అయితే మీరు తెచ్చుకోండి. 1.26 seconds దగ్గరికి అక్కడ తెచ్చుకున్నాక మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ సెలెక్ట్ చేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి కీ ఆప్షన్ అక్కడ ప్లస్ ఉంటుంది, దానికి తీసుకెళ్ళి సైడ్కి అయితే తీసుకెళ్ళండి. మీ ఇమేజ్ అనేది కీ యానిమేషన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ సైడ్కి అయితే స్క్రోల్ చేశాను. స్క్రోల్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చినాక ఇక్కడ 1.29 seconds వరకు వచ్చి మళ్ళీ ఇమేజ్ సెలెక్ట్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి కీ ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ ఎక్కడి వరకు అయితే ఇమేజ్ అక్కడ హీరోయిన్ ఇమేజ్ ఉందో అక్కడ వరకు అయితే మీ ఇమేజ్ని అయితే తెచ్చుకోండి. చూడండి, కరెక్ట్గా ఇమేజ్ మీదకి ఈ ఇమేజ్ అయితే తీసుకొచ్చి బ్యాక్ వచ్చేయండి. సో వీడియో అయితే అయిపోయింది. మీరు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఇప్పుడైతే ఏం చేస్తారంటే ఇది వరకు ఉన్న హీరోయిన్ ఫోటో అనేది డిలీట్ చేసేయండి. బ్యాక్ ఉన్న హీరోయిన్ ఫోటో. సో నేనైతే డిలీట్ చేస్తాను. ఓకే, డిలీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్కి వచ్చి మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి సోడా అండ్ బార్డర్స్ ఉంది కదా సెంటర్లో, దాన్ని క్లిక్ చేసినాక థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి. రైట్ సైడ్లో థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి ఆన్ చేయండి. షాడో అనేది ఆన్ చేసి సైజ్ అనేది ఇంక్రీజ్ చేయండి. కొంచెం అయితే చూడడానికి అయితే బాగుంటుంది. సో ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో ఉన్న హీరోయిన్ ఫోటో మార్చుకోవాలనుకుంటే, ఒకవేళ మీరు లవ్వుది కానీ ఇంకెవరైనా ఒక హీరోయిన్తో పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు చెప్తాను. ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా వినండి. కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, అంటే అర్థం చేసుకోవడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. కొంచెం ఫస్ట్లో చూసిన వాళ్ళకైతే ఇలాగే ఉంటుంది. మీరు ఇదివరకు వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే కొంచెం ఈజీగానే వస్తుంది. కిందకు వచ్చినాక గ్రూప్ 1 ఉంది కదా, గ్రూప్ 1 అనేది క్లిక్ చేయండి. గ్రూప్ 1 చూసారు కదా, గ్రూప్ 1 క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసినాక ఇలా అయితే వస్తుంది. ఇలా వచ్చినాక కిందకైతే తీసుకురండి. కిందకి వచ్చినాక అక్కడ ప్లస్ ఐకాన్ ఉన్నది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఏ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. దానికి ఏం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయనక్కర్లేదు.
నార్మల్ ఫోటో ఉంటే చాలు. నేనైతే ఫోటో అయితే చేంజ్ చేస్తున్నాను. ఒకసారి అలా చూసుకోండి. మీడియాలోకి వెళ్ళినాక ఫొటోస్లో గ్యాలరీలో చూడండి, ఇక్కడ గౌరవప్రియ గారు అయితే ఫోటో అయితే ఉంది. నేను ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసినట్టే మీకు ఆ ఫోటో అయితే సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయినాక ఇక్కడ బ్యాక్ వచ్చినాక ఆ ఐకి మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ మధ్యలో సెంటర్లో లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి కిందకైతే తీసుకురండి. చూడండి, నేను కిందకైతే తెచ్చుకున్నాక ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ పైన ఒక ఇమేజ్ ఉంటుంది కదా, దాన్ని అయితే డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకున్నాక ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి దాన్ని సైజ్ అనేది డిక్రీజ్ చేయండి, చిన్న చేయండి. సైజ్ అనేది అంటే బటర్ఫ్లైస్ ఉంది కదా, దాని దగ్గర వరకు తెచ్చుకోండి. అక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్లో పైన XYలోకి వెళ్ళండి, నెక్స్ట్ సైజులోకి వెళ్ళండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇమేజ్. అంటే ఆ మధ్యలోకి మీ ఇమేజ్ వచ్చేటట్టుగా చూడండి, నేను అలా చేస్తున్నాను. మధ్యలోకి వచ్చేటట్టుగా జాగ్రత్తగా చేయండి. ఇది మీకు ప్రాక్టీస్ ఉంటే కానీ చేయలేరు. సో బ్యాక్ అయితే వచ్చేసండి. ఇక్కడైతే నా ఇమేజ్ అయితే ఇప్పుడు చేంజ్ చేసిన ఇమేజ్ అయితే ఇందులోకి అయితే సెలెక్ట్ అవ్వట్లేదు. సో కొన్ని ఇమేజెస్ సెలెక్ట్ అవుతాయి, కొన్ని ఇమేజెస్ సెలెక్ట్ అవ్వవు, నో ప్రాబ్లం. సెట్ అవ్వనప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మిడిల్ వన్లో ఉన్న బటర్ఫ్లైని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్తే ఇక్కడ XYని కొంచెం సెంటర్కి అయితే తెచ్చుకోండి. సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఈ బటర్ఫ్లై ఉన్న ఇమేజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. సైజ్ అనేది ఇంక్రీజ్ చేసినాక బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చినాక చూసారా, నాకు ఇంకా ఇమేజ్ అయితే సెట్ అవ్వలేదు. సెట్ అవ్వనప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు పైన ఉన్న రౌండెడ్ ఉంది కదా రెక్టాంగులర్, దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. చూడండి, దాన్ని అయితే ఇంక్రీజ్ చేశాను. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైకి వెళ్ళి కొంచెం కిందకి తెచ్చుకుంటున్నాను. సో ఇదైతే అడ్జస్ట్ చేసుకున్నాను. ఫస్ట్ కిందకి అడ్జస్ట్ చేసుకున్నాను, తర్వాత మిడిల్ వన్ అడ్జస్ట్ చేశాను, తర్వాత రౌండెడ్ది అడ్జస్ట్ చేశాను. చేసినాక మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ని క్లిక్ చేసి చూడండి, కరెక్ట్గా అయితే పెట్టుకోండి. కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు. ఇంకా సెట్ కాకపోతే ఇక్కడ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి. ఇప్పుడు ఇంకా సెట్ అవ్వలేదు. సో దీన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి అయితే వెళ్తున్నాను. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్ నొక్కండి. యాడ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసినాక అక్కడ సెర్చ్ బార్లో టైల్స్ అని సెర్చ్ చేయండి, TILES. సో టైల్స్ అనేది సెట్ చేసినాక మీకు ఫస్ట్ ఆప్షన్ చూసారు కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ ఉంటుంది, స్టాండర్డ్ సెట్టింగ్స్ని క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేసినాక మీకు అయితే ఎఫెక్ట్ అయితే అప్లై అయిపోతుంది. సో బ్యాక్ వచ్చేయండి. ఎఫెక్ట్ అప్లై అయిపోయిన వెంటనే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చినాక ఒకసారి ఇమేజ్ చూడండి ఎలా వచ్చిందో. సో ఇమేజ్ అయితే నాకు ఇంకా పూర్తిగా అయితే రాలేదు. సో మళ్ళీ అదే గ్రూప్లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి కిందకు వస్తే ఇక్కడ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని చివరి వరకు తీసుకురండి. చివరి వరకు తీసుకొచ్చి ఇక్కడ టైమర్ పక్కన డాటెడ్ సింబల్ క్లిక్ చేస్తే ఫుల్గా అయితే ఇమేజ్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా, బ్యాక్ అయితే వచ్చేయండి. కొంచెం మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి కొంచెం ఇమేజ్ అయితే అడ్జస్ట్ చేసుకుందాం. సో ఒకసారి ఓకే, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చినాక మిడిల్ వన్ క్లిక్ చేయండి. మిడిల్ వన్ క్లిక్ చేసిన రొటేట్లో 0కి తెచ్చుకోండి. నాకు ఎందుకంటే ఇంకా సెట్ అవ్వలేదు అందుకని. సో 0కి తెచ్చుకున్నాక బ్యాక్ అయితే వచ్చేయండి. మొత్తం బ్యాక్ వచ్చేయండి. గ్రూప్ నుంచి కూడా బ్యాక్ వచ్చినాక ఇక్కడ మీకు ఇంకా చిన్న గ్యాప్ అయితే వస్తుంది. చూడండి, ఇమేజ్కి నేను యాడ్ చేసుకున్న ఇమేజ్కి బ్యాక్ సైడ్లో గ్యాప్ ఉంది కదా, ఇప్పుడు ఈ గ్యాప్ని అయితే కవర్ చేస్తున్నాను. చూడండి, అక్కడ సెకండ్ లేయర్ ఉంది కదా, పైనుంచి సెకండ్ లేయర్ని క్లిక్ చేసి అక్కడ యారో పక్కన ఉన్న ఒక సింబల్ ఉంటుంది సెకండ్ వన్ రైట్ సైడ్లో, దాన్ని క్లిక్ చేసిన వెంటనే డూప్లికేట్ లేయర్ క్లిక్ చేయండి. మళ్ళీ అదే సెకండ్ లేయర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లో Z అనే ఆప్షన్ ఉంది కదా, 0.00. సో దాన్ని అయితే వెనక్కి అయితే తీసుకెళ్ళండి. సో వెనక్కి అయితే తీసుకెళ్ళినాక ఇక్కడ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాను కొంచెం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇంక్రీజ్ చేసుకున్నాక ఏం చేస్తారంటే పైన ఫ్రంట్ ఆప్షన్లోకి వెళ్ళండి. రైట్ సైడ్లో ఉన్న రొటేట్ పైన ఉంది దాంట్లోకి వెళ్ళాక అక్కడ XY ఉంది కదా, XYలోకి వెళ్ళి కొంచెం పైకి అయితే పెట్టుకోండి. చూడండి, కొంచెం పైకి అంటే కవర్ అయ్యేటట్టు అనమాట. సో నేను కొంచెం ఎక్కడ ఎడ్జ్ అనేది లైన్ అనేది ఉండకూడదు, కవర్ అయ్యేటట్టు పెట్టుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చినాక ఇక్కడ కలర్ అయితే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, కలర్ ఆప్షన్లోకి వెళ్ళండి. కలర్ అండ్ ఫిల్లోకి ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న గ్రే కలర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి వైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. వైట్ కలర్ క్లిక్ చేస్తే అక్కడైతే మీకు సెట్ అయిపోతుంది. సో వీడియో అయితే అయిపోయింది, ఇంతే గైస్. సో ఇంకెవరైనా వీడియో కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇంత ఫ్రెండ్స్, ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ అయితే చేసుకోండి.